Next angle, right angle. So right angle is exactly or exact 90 degrees. Right angle is exact 90 degrees. చూడండి. సో ప్రొటెక్టర్ మీద మనం 90 డిగ్రీస్ అనేది చాలా ఈజీగా చూడొచ్చు. ఇక్కడ రిప్రజెంట్ చేసేస్తున్నారు. సో ఇక్కడ ఒక వర్టికల్ లైన్ లాగా ఉంటుంది. ఇదే 90 డిగ్రీస్ని సూచిస్తుంది. అదేవిధంగా మనం బేస్ లైన్ అనేది కంపల్సరీ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ బేస్ లైన్ వచ్చి ఏబి అనుకుందాము. ఇక్కడ నేను రైట్ సైడ్ యూజ్ చేస్తున్నాను. సో అన్నీ రైట్ సైడ్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు లెఫ్ట్ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అది మన ఇష్టము. సో రైట్ సైడ్ మనకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇలా యూజ్ చేస్తున్నాను. ఏదైనా యూజ్ చేయొచ్చు, లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏ స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ బేస్ లైన్కి ఈ 0 డిగ్రీస్ అనేది పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే 90 డిగ్రీస్ రైట్ సైడ్ నుంచి ఇన్నర్ స్కేల్ 90 డిగ్రీస్ ఎక్కడుందో అక్కడ వరకు వెళ్ళాలి. సో అవుట్ సైడ్ ఒక పాయింట్ అనేది రిప్రజెంట్ చేసి మార్క్ చేసి మనం స్కేల్తో ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి. సో ప్రజెంట్ నేను టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయి, ఏ విధంగా షేప్ ఉంటుందనేది చెప్తున్నాను. తర్వాత ఎలా మెజర్ చేయాలనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఒక్కొక్క యాంగిల్ చూపిస్తున్నాను. అదేవిధంగా ఏ విధంగా మనం యాంగిల్స్ని డ్రా చేయాలనేది కూడా ఎట్ ఏ టైం మనము ఈ వీడియోలో నేర్చుకోవచ్చు. మనకి రైట్ యాంగిల్ సింబల్ ఇక్కడ చూడండి. నేను ఒక స్క్వేర్ బాక్స్ని ఫామ్ చేస్తున్నాను. మీకు ఎక్కడైనా సరే ఇలాంటి సింబల్ కనిపిస్తే అది కళ్ళు మూసుకొని రైట్ యాంగిల్ అని చెప్పవచ్చు. రైట్ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్. సో ఇది రైట్ యాంగిల్ ఎలా ఫామ్ చేయాలనేది చూపించాను. అదేవిధంగా మనం ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేస్తామో రైట్ యాంగిల్ అనేది డ్రా చేస్తామో అదేవిధంగా మెజర్మెంట్ కూడా తీసుకుంటాము. చూడండి, మెజర్మెంట్ తీసుకొని మనం రైట్ యాంగిల్ అనేది ఫామ్ చేస్తాం. రైట్ యాంగిలే కదండి, ఏ యాంగిల్ అయినా ఫస్ట్ మనం మెజర్మెంట్ తీసుకొని ఫామ్ చేసుకుంటాము.